బ్రతికినన్నాళ్ళు నీ భజన తపనుగాని మరణకాలమునందు మరుతునేమో నా జీవతో నేను నారాయణంచు పిరుతును శ్రమ చేత పిలువలేను. రామకోటి రాయాలన్న తపన రాముని భక్తుల్లో చాలామందికి ఉంటుంది. అయితే అది రాయాలంటే అనేక నియమాలు పాటించాలి. శ్రీరామకోటిని ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఆపకూడదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా రామకోటి రాస్తూనే వెళ్తూ ఉండాలి. అయితే 85 ఏళ్ల వయసులో శ్రీరామకోటి మొదలుపెట్టి 90 ఏళ్ల వయసుకు వచ్చేసరికి అంటే 5 సంవత్సరాల్లోనే 21 లక్షల శ్రీరామకోటి అంటూ ఒక వృద్ధుడు రాముని మీద తన భక్తిని చాటుకుంటున్నాడు. వేములవాడ మండలంలోని నాంపల్లికి చెందిన ఎల్లాగౌడ్ అనే రామ భక్తుడు రామకోటి రాస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు 90 ఏళ్ళు. అయోధ్య, భద్రాచలం, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి అనేక దర్శనాలు చేసుకుంటూ ఇలా రామకోటి రాస్తూ ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఒకసారి ఆ రాముని భక్తుడైన ఎల్లాగౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వయసులో రామకోటి రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, దాని సంకల్పానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు అనేది ఎల్లాగౌడ్ రాముని భక్తుడైన ఎల్లాగౌడ్ మాటల్లోనే తెలుసుకుందాం. మీరు రాముని భక్తుడా? రాముని భక్తుని. ఎందుకు రాముని భక్తుడు ఎందుకయ్యారు? రాముని గురించి మీకు ఏం తెలుసు? ఏ వయసులో తెలుసుకున్నారు? నేను ఈ 80 సంవత్సరాలల్లో ఈ రాముల వారి ధ్యానం చేసుకుంటూనే ఉన్నా. అదే ధ్యానంలో ఈ బుద్ధి పుట్టింది, రామకోటి రాస్తున్నా. అంటే ఆ రాముని ధ్యానం చేయాలన్న ఆలోచన ఏ వయసులో పుట్టింది మీకు? ఏ వయసులో అంటే 70 సంవత్సరాలు పుట్టింది. అయితే గురువు దగ్గర తీసుకున్నదా, దాని గురించి నాకు ఆ ఆలోచన వచ్చింది. ఇది రాస్తే మోక్షానికి, ఇక్కడ ఉన్నది మనం 4 వద్దుల బతుకు. అయితే తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం మానుకొని ఆయన శ్రీరాముని దయతోని మనకుంటే మోక్షం దొరుకుతుంది అక్కడ పదవిలో. ఇవి ఈ జన్మన చేసుకున్న పాపం పోతుంది. తర్వాత మనం అక్కడనే ఆయన దగ్గరనే సేవ చేసుకుంటూ ఉంటాం. ఏది ఇట్లా రాసి సంపూర్తిగా ఉంటే ఆయన యందు భక్తి. ఇప్పుడు మీ వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు రామకోటి మొదలు పెట్టారు? 10 సంవత్సరాలు అయినా రామకోటి. సో ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షలు రాశారు ఇప్పటి వరకు? 21 లక్ష ఈ బుక్ 10 గమ్మల్లో ఇంకా 21 లక్ష ఈ బుక్ రాస్తే. సో రామకోటి పూర్తి చేయగలుగుతాము అన్న ఉందా ధైర్యం, సంకల్పం? ఉన్నది, కానీ నాకు కళ్ళు కనపడాలి, నా ఇట్లా ఉంచాలి. ఆ భగవంతుందే అది, ఇక మనదైనా కాదు. మనం ఎప్పుడూ నిమిత్త మాత్రం ఎప్పుడు పోయేది తెలియదు. అందుకొరకు ఉన్నన్ని రోజులైతే రాస్తా. ఈ రామకోటి ప్రతులు ఇవి రాసిన తర్వాత వీటిని ఎక్కడికి తీసుకెళ్తారు? కొండగట్టుకు ఆరేసిన, ఇక భద్రాచలం మొత్తం వేసిన. ఎన్ని రాశారు ఇప్పటి వరకు? 21 లక్ష. దీంతో ఈ పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఎన్ని రాయగలుగుతారు రోజుకా? ఒక రోజుకు కానీ, లేదా ఈ పుస్తకంలో ఎన్ని పడతాయి? ఎన్ని రామకోటి? ఇగో 3 సీరియల్ రాస్తా, మళ్ళీ 3 6 అవుతాయి కదా, ఈ మళ్ళీ 3 పొద్దుకి ఇవి రాస్తా, ఒక కమ్మ రాస్తా. సో రామకోటి రాయాలంటే గట్టి సంకల్పం ఉండాలి, కానీ రాస్తున్న క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి అంటే కౌసు వాడద్దు, మాంసం తినకూడదు. కొంతమంది ఇక అన్ని చెడు పనులు, చెడు మాటలు అవి మానకుంటే మనకు మంచిదని అవన్నీ ఇడిచిపెట్టినా. అటువంటివి వాడుకోవద్దని ఇక అయిన ధ్యానం మీదనే ఉన్నా. మీరు ధ్యానం కూడా చేస్తారా? యోగాసనాలు? యోగాసనం, వజ్రాసనం వేస్తా, పద్మాసనం వేస్తా. ఆ ఆసనం మీదనే కూడా నేను రాముని ధ్యానమే చేస్తా. తారకానికి అంటే అటువంటి శ్వాస గుంజుతా. సో ఈ 90 ఏళ్ల వయసులో యోగాసనము, పద్మాసనము మీకు సాధ్యమవుతుందా? అవుతుంది. గంట వజ్రాసనం మీదనే గంట ఉంటా. వజ్రాసనం. సో యోగాలు ఆసనాలు వేసేటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు? పొద్దుగాల స్నానం చేస్తా 4 గంటలకు. స్నానం చేసి ఆ జపం, ఆ దేవుని జపం చేసుకుంటా. తర్వాత ఈ యోగా చేస్తా. సో రామకోటి రాస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. మంచిగానే, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నా. ఇక నేను ఇప్పుడు ఎవడైనా నాతోటి అందరి బండి నడుపుతున్నా అంటారు. ఇప్పుడు నేను స్టాంపు నడుపు. కుటుంబ సభ్యులు సహకారం ఎట్లా ఉంటుంది? మీరు రాస్తున్నప్పుడు ఏమన్నారు? ఇక మాకు ఒక్కడే కొడుకు, 2 మా మనవరాళ్ళు. ఇక వాళ్ళు ఏమైనా చేసుకుని అంటారు, నన్ను పట్టించుకోరు. రాసుకొని ఏమైనా చేసుకుంటారు.
ఎక్కడ మీరు ఇది ట్రైనింగ్ శిక్షణ కానీ లేకపోతే భక్తిపరమైన అంశాలను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? చిన్న జిఆర్ స్వామి ఆయన దగ్గరనే తీసుకున్నా. ఈ బుద్ధి కూడా ఆయన ఆయన గురువు దగ్గర తీసుకున్నాకనే పుట్టింది. ఆయన ద్వారానే రాస్తున్నా. సో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఒక్కసారి మొన్న వేసి వచ్చిన, అంతకుముందు 41 రోజు అక్కడ ధ్యానం చేసిన కొండగట్ల. భద్రాచలం ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు? 3 సార్లు అయినా. ఇంకా ఇప్పుడు ఈ రామకోటి ఒక రోజు అంటే ఉదయం పూట మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ పూర్తి చేస్తాం కదా, మళ్ళీ మొదలు పెట్టాలంటే ఈ మధ్యలో ఏమైనా కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ఎట్లాంటి నియమనిష్టలు పాటించాలి? ఏం లేదు, మంచిగా ఉండాలి, శుద్ధి, మళ్ళా స్నానం చేసి మళ్ళీ రాసుకుండే. సో ఏ టైంకి మొదలు పెడతారు ఉదయం పూట? ఉదయం పొద్దుగాల 6 గంటలకు లేకపోతే 5 గంటలకు రాసులు మొదలు పెడతారు. ఈ మందం రాసుకున్నాక ఇంకెవరైనా పిలిస్తే అటు పెడితే పోతా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ తిని విశ్రాంతి తీసుకొని పొద్దున్న మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రాస్తా. ప్రశాంతంగా తృప్తిగా అనిపిస్తుందా రామకోటి రాస్తున్నప్పుడు? బ్రహ్మాండంగా. ఆయన ధ్యానం చేసుకున్నాక ఇంక నీకు ఆ కొద్దిగా ఎక్కడదే. రామ అనేటువంటిది పెద్ద మంత్రం. శ్రీరామ అని అంటే రాజ్యాన్ని జయించవచ్చు. ఒక శ్రీరామ నామము దాంతో అంత బలం దేనికి లేదు. అవి మనం రాముడు కదా అని అంటాం, కానీ అసలు సంగతి శ్రీరామ అంటే మామూలు కాదు. అది పఠన చేసుకుంటే ఇప్పుడు ఆంజనేయునికి ఎట్లా అచలమైందో అట్లా మనకు కూడా అవుతుంది. శ్రీరామనామం జపిస్తే ఏమొస్తుంది? మోక్షానికి దారి తీస్తుంది అంతే, ఇక దేనికి లేదు. మోక్షానికి మనకు దారి. ఇప్పుడు ఇదివరదాకా చేసింది మా మంచి చేసినామో చెడు చేసినామో మనకు తెలియదు. ఇప్పుడు మంచి చేయాలి అని కోరుకుంటే, మంచిగా మాట్లాడాలంటే ఇది రాసి తరించాలి అంతే. ఒక రాముని శ్లోకం చెప్పగలుగుతారా? బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరుతునేమో ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపపాత పైత్యము గప్పగా భ్రమచేత గంప యుద్ధమందు కష్టపడుచు నా జీవతో నేను నారాయణంచు పిలుతును శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీ నామ భజన తలంచదను చెవిని వినవయ్య ధైర్యముగను. నాంపల్లికి చెందిన శ్రీరాముని భక్తుడు రామకోటి మొదలుపెట్టాడు. 90 ఏళ్ల వయసులో 21 లక్ష వరకు పూర్తి చేయగలిగాడు. రామకోటి ఖచ్చితంగా పూర్తి చేయగలనన్న సంకల్పం ఉంది అని చెప్తున్నారు. ఈ వయసులో రామునికి సంబంధించిన ఆ శ్లోకాలు కూడా చదువుతూ ఉన్నారు. మరోవైపు ఈ వయసులో పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఇలా ఆసనాలు కూడా వేస్తామని ఆయన చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఒక్కసారిగా అంటే ఈ రాముడి ఇది రామకోటి రాయటానికి చాలా నియమ నిబంధనలు పాటిస్తాను అని చెప్తున్నారు. ఎందుకంటే రామకోటి రాసేటప్పుడు మనసులో కూడా ఖచ్చితంగా శ్రీరాముని నామం అంటే జపం చేయాల్సి ఉంటుందని ఆయనంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అటు భద్రాచలం, అయోధ్య, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో రాసిన రామకోటి ప్రతులను కూడా అక్కడ స్వామివారి సన్నిధికి చేర్చుతానని భక్తుడు, నాంపల్లికి చెందిన భక్తుడు ఎల్లాగౌడ్, శ్రీరాముని భక్తుడు ఎల్లాగౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, నాంపల్లి నుంచి.